హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్‌లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో, మేల్ కోసమైనా, ఫీమేల్ కోసమైనా బోత్ కోసం ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్‌గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో, ఇదొచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చండి. అండ్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్‌తో కాంటాక్ట్‌లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్‌లో ఉన్నా ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. ఓకే. లేట్ చేయకుండా ఇంకా మనం రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది తప్పకుండా చేయండి. హైప్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. సో, టైమ్ టు టైమ్ వాళ్ళు కూడా అనాలిసిస్ చేసుకుంటారు వాళ్ళ సిట్యుయేషన్స్‌కి అకార్డింగ్. మేబీ ఈ పర్సన్ మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వచ్చు. ఆర్ వేరే ఎవరైనా అదర్ పర్సన్ అయినా అవ్వచ్చు. ఈ పర్సన్‌తో మీకు ఎలాంటి ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్, బాండింగ్ ఉండుండొచ్చు. ఎవరి కోసం ఈ రీడింగ్ చూసారో ఆ పర్సన్ అనుకోండి. పర్సన్‌ని నేమ్ గుర్తు చేసుకోండి. యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి? సో, మీకు చెప్పకుండా మీ వెనకాల దాచేసిన ఫీలింగ్స్ ఏంటి మీ పర్సన్? హార్ట్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి చూద్దాం. సో, ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిచ్యువేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. లైక్ జాబ్ గురించి కానీ, కెరియర్ గురించి కానీ, మ్యారేజ్ ఇష్యూస్ కానీ, ఫ్యూచర్ గైడెన్స్ కానీ, వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అవ్వాలా అని కానీ, ఆ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉందా, మళ్ళీ మీ లైఫ్‌లోకి తిరిగి వస్తారా, సో వాట్ నెక్స్ట్ అనే దానికి మీకు ఏదైనా క్లారిటీ కావాలి అంటే డెఫినెట్లీ వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్‌గా కాల్స్ చేయకండి ప్లీజ్. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ పర్సన్స్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. I remember every detail of that day. I regret lying to you. You are the best thing in my life. I know that I crossed the line with you. It was my fault, but I blamed you. So, తప్పు వాళ్ళది పెట్టుకొని మిమ్మల్ని బ్లేమ్ చేశారు, మిమ్మల్ని నిందించారు ఆర్ తిట్టారు అనే ఫీలింగ్ వాళ్ళకు ఉంది. I love you. See here. You came closer than anyone. I wish I could share my good news with you. You and I were too young
యూ స్పీక్ టు మీ త్రూ మ్యూజిక్. సో హిడెన్ ఫీలింగ్స్‌లో ఎందుకో నౌఏడేస్ ఎక్కువ మ్యూజిక్ అనేది వస్తుంది. మేబీ మీ పర్సన్ మీకోసం మీ గురించి ఆలోచించుకొని సాంగ్స్ వినడం, ఇమాజిన్ చేసుకోవడం లాంటివైతే ఎక్కువ జరుగుతున్నాయి. లైక్ హిడెన్ ఫీలింగ్స్‌లో ఎక్కువ. వి విల్ బి టుగెదర్ అగైన్. మళ్ళీ మనం కలిసి ఉంటామనే ఫీలింగ్ అయితే వాళ్ళలో ఉంది. సో క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో వాళ్ళకి ఏదో ఒక రోజు గురించి కంప్లీట్‌గా గుర్తుందంట. సో మరి అది ఏ రోజో చూద్దాం. యూనివర్స్, ఏంజెల్స్ ఏ విషయం గురించి మా వ్యూవర్స్ పర్సన్స్ ఇక్కడ మాట్లాడుతున్నారు? ఏ విషయం వాళ్ళకి కంప్లీట్‌గా గుర్తుంది? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో 9 ఆఫ్ పెంటికల్స్ మీరంటే అట్రాక్షన్ ఫీల్ అయిన డే. మేబీ ఈ పర్సన్ మీతో కలిసి కొన్ని రోజులు హ్యాపీగా అయితే ఉన్నారండి. 9 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. మీకోసం ఈ పర్సన్ స్టాండ్ తీసుకున్న డే. మీతో కలిసి ఈ పర్సన్ కొన్ని రోజులు, కొన్ని ఇయర్స్ హ్యాపీగానే ఉన్నారు. ఇట్స్ బిగ్ యెస్. మీతో కలిసి కొన్ని రోజులు హ్యాపీగానే ఉన్నారు. మీతో కలిసి ఉండి మీతో మెమరీస్ క్రియేట్ చేసుకున్న డేస్ ఈ పర్సన్‌కి ఇంకా బాగా గుర్తున్నాయంట. ఆ మెమరీస్ నుంచి ఈ పర్సన్ ఇంకా బయటికి రాలేకపోతున్నారు. అక్కడే ఈ పర్సన్ స్ట్రక్ అయిపోయారు. మీకు ప్రామిసెస్ చేసిన డే కానీ, మీతో ఉన్న రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉన్న మూమెంట్స్ కానీ, హ్యాపీగా ఉన్న మెమరీస్ కానీ ఈ పర్సన్‌కి ఇంకా గుర్తున్నాయంట. 9 ఆఫ్ పెంటికల్స్ మీతో స్టెబిలిటీగా రిలేషన్‌షిప్‌లో ఈ పర్సన్ ఉన్న డేస్. ఇద్దరు ఒకరంటే ఒకరికి అట్రాక్షన్ ఉన్న డేస్ కానీ, ఇద్దరు ఒకరితో ఒకరు కమిటెడ్‌గా ఉన్న డేస్ కానీ ఈ పర్సన్‌కి ఇంకా గుర్తున్నాయంట. ఐ రిమెంబర్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ దట్ డే. ఇద్దరు కలిసి హ్యాపీగా ఉన్న డే అవ్వచ్చు. సన్ ఎనర్జీ అంటే హ్యాపీనెస్. సో వేరే థాటే లేదు. మూన్ ఎనర్జీస్ అంటే లైక్ ఫ్లక్చుయేషన్ ఉంటుంది. అంటే మనకి కూడా మూన్ ఉంటుంది. పౌర్ణమి వస్తుంది, అమావాస్య వస్తుంది, హాఫ్ మూన్ వస్తుంది, ఫుల్ మూన్ వస్తుంది. సో ఇట్లా ఎనర్జీస్ అనేది డే టు డే, టైమ్ టు టైమ్ చేంజ్ అవుతుంది. బట్ సన్ అంటే ఎప్పటికీ సేమ్ అలాగే ఉంటుంది. సన్ ఎనర్జీలో ఫ్లక్చుయేషన్స్ ఉండదు. ప్రాస్పారిటీ, ట్రూత్, అబండెన్స్ ఇలా ఫ్లక్చుయేషన్స్ కానీ, చేంజెస్ కానీ ఉండదు. హ్యాపీనెస్ అంటే హ్యాపీనెస్ అంతే. సో లైఫ్ మీతో కలిసి ఉన్న డేస్ కానీ, మీతో కలిసి ఉన్న లైఫ్ కానీ, మీతో కలిసి ఉన్న హ్యాపీనెస్ కానీ, మీరంటే తనకి మీరు ఫైనాన్షియల్‌గా హెల్ప్ చేసిన డే కానీ, లేకపోతే మీరు వాళ్ళకి ఫైనాన్షియల్లీ హెల్ప్ చేసి ఇద్దరు ఒకరికొకరు హ్యాపీగా ఉన్న డేస్ కానీ, ఇద్దరు న్యూట్రల్‌గా ఒక కమిట్మెంట్‌తో హ్యాపీగా ఉన్న డేస్ కానీ ఇంకా ఈ పర్సన్‌కి గుర్తున్నాయి. ఆ మెమరీస్‌తో వాళ్ళు బ్రతుకుతున్నారు. లేకపోతే ఆ థాట్స్‌తో, ఆ మెమరీస్‌తో వాళ్ళేమీ మర్చిపోలేదు. మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉన్న డే అన్నీ గుర్తున్నాయి వాళ్ళకి అని చెప్తున్నారు. నేను మర్చిపోయాను అనుకుంటున్నావేమో, నాకన్నీ గుర్తున్నాయి అని చెప్పాలనుకుంటున్నారు. మేబీ పర్సన్ మర్చిపోయి వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు హ్యాపీగా వాళ్ళ లైఫ్‌లో ముందుకు వెళ్తున్నట్టుగా మీకు చూపిస్తున్నారేమో. అన్నీ మర్చిపోయి వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నట్టుగా, వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టుగా అలా మీకు చూపిస్తున్నారేమో. బట్ రియాలిటీలో అయితే అది కాదు. వాళ్ళకన్నీ గుర్తున్నాయి. ఐ రిగ్రెట్ లయింగ్ టు యూ. సో ఈ పర్సన్‌కి రిగ్రెషన్ ఫీలింగ్ అయితే ఉంది. మీకు అబద్ధాలు చెప్పినందుకు కానీ, మీకు
అబద్ధాలు చెప్తున్నందుకు కానీ, లేకపోతే మిమ్మల్ని మోసం చేస్తున్నందుకు కానీ, ఈ పర్సన్‌లో రిగ్రెషన్ ఫీలింగ్ అయితే ఉంది. లోపల లోపల రిగ్రెషన్ ఫీలింగ్ అయితే ఉంది. మేబీ ఈ పర్సన్ మీ ముందు అది బయట చెప్పొచ్చు, బయటకి చెప్పకపోవచ్చు. కానీ రిగ్రెషన్ ఫీలింగ్ అయితే వాళ్ళ మనసులో ఉంది. మీకు అబద్ధాలు చెప్పినందుకు. పశ్చాత్తాపం ఉంది. క్లారిఫై చేయండి యూనివర్స్. ఏ విషయానికి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మా వ్యూవర్స్ పర్సన్స్? సో 4 ఆఫ్ వ్యాండ్స్. ఈ పర్సన్ కమిట్మెంట్ ఇచ్చి తప్పడం కానీ, మ్యారేజ్ చేసుకుంటాను అని కమిట్మెంట్ ఇచ్చి తప్పడం కానీ, ఏదో రిగ్రెషన్ అయితే ఈ పర్సన్‌లో ఉందండి. 4 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ. మేబీ ఆల్రెడీ ఈ పర్సన్ మ్యారీడ్ అయ్యుండి, మీకు మ్యారీడ్ కాలేదు అని చెప్పడం కానీ, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు హ్యాపీగా ఉండి, వాళ్ళు హ్యాపీగా లేనన్నట్టు మీకు చెప్పడం కానీ, సో సంథింగ్ ఇక్కడ ఏదో ఉంది. కమిట్మెంట్ ఇస్తాను అని చెప్పి ఇవ్వకపోవడం కానీ, స్టెబిలిటీ ప్రొవైడ్ చేస్తానని చెప్పి స్టెబిలిటీ ప్రొవైడ్ చేయకపోవడం కానీ, సో ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కావచ్చు, ఫ్యామిలీ విషయాల్లో ఈ పర్సన్ అబద్ధం చెప్పుండొచ్చు. సో వాళ్ళు హ్యాపీగా ఉండి, మీకు హ్యాపీగా లేను అని అబద్ధం చెప్పుండొచ్చు. అది స్మాల్ ఇష్యూ నుంచి బిగ్ ఇష్యూ ఏదైనా సరే, అంటే మీతో లైఫ్ లాంగ్ కలిసి ఉంటానని ఈ పర్సన్ మీతో మ్యారేజ్ చేసుకొని మధ్యలోనే ఈ పర్సన్ స్టాప్ చేయడం కానీ, మీకు అబద్ధాలు చెప్పడం కానీ, దానికి ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. సో చూడండి, ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి 2 ఆఫ్ పెంటికల్స్. మేబీ ఈ పర్సన్ లైఫ్‌లో ఆల్రెడీ వేరే ఆప్షన్ ఏదో ఉంది. దానివల్ల ఈ పర్సన్ మీకు అబద్ధాలు చెప్పి అక్కడ అబద్ధాలు చెప్పి ఇక్కడ మీ దగ్గర, సో అటు ఇటు ఈ పర్సన్ జగల్ చేశారు. మేబీ ఫ్రెండ్స్ మాటలు విని అబద్ధాలు చెప్పడం కానీ, ఫ్యామిలీ మాటలు విని మీకు అన్యాయం చేయడం కానీ, సో సంథింగ్ ఈ పర్సన్ ఏదో చేశారు. ఫ్యామిలీ మాటలు కానీ, రొమాంటిక్ థర్డ్ పార్టీ ఈ పర్సన్ లైఫ్‌లో ఉండడం కానీ, లేదు అంటే మీకేదో అబద్ధాలు చెప్పారండి. ఫ్యామిలీ గురించి అబద్ధాలు చెప్పడం కానీ, హ్యాపీనెస్ గురించి అబద్ధాలు చెప్పడం కానీ, సో ఎవరికి ఏది రెజొనేట్ అయితే అది తీసుకోండి. మీకు ఆల్రెడీ తెలుసు ఈ పర్సన్ ఎందుకు అబద్ధాలు చెప్పారు అనేది. మేబీ ఇక్కడ థర్డ్ పార్టీ డెఫినెట్లీ ఉంది. అండ్ ఫైనాన్షియల్లీ కూడా ఈ పర్సన్ వెల్ సెటిల్డ్ అవ్వకపోయినా సరే, మీ దగ్గర ఏంటంటే వెల్ సెటిల్డ్, మాది మంచి ఫ్యామిలీ అలా చెప్పడం. వాళ్ళ లైఫ్‌లో ఆల్రెడీ వేరే వాళ్ళు ఉండి కూడా మీతో లేరు అని చెప్పడం. సో ఏదో ఉంది. దానికి ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ అయితే రిగ్రెషన్ ఫీల్ అవుతున్నారు మీకు అబద్ధాలు చెప్పినందుకు. యు ఆర్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్. సో మీరే తన లైఫ్‌లో బెస్ట్ అనేది మీ పర్సన్ మనసులో అయితే హిడెన్‌గా ఉంది. నేను ఎక్కడికైనా వెళ్ళని, వేరే వాళ్ళు ఎవరైనా రాని నా లైఫ్‌లో, బట్ నువ్వే నాకు బెస్ట్ అనేది మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో చూడండి, ద వరల్డ్ కార్డ్. మేబీ మీకు మీ పర్సన్‌కి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉండొచ్చు. కానీ మీరే ఇక్కడ మీ పర్సన్‌కి ప్రపంచం అని అనుకుంటున్నారు. మీరు లేకుండా వాళ్ళు హ్యాపీగా ఉండలేరు. అది వాళ్ళ ఫీలింగ్. మేబీ ఈ పర్సన్ మీతో ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ కూడా ఉండుండొచ్చు. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉండొచ్చు. క్వీన్ ఆఫ్ వాండ్స్. ఇక్కడ ఈ పర్సన్ మీరంటే అట్రాక్షన్‌గా కూడా ఫీల్ అవుతున్నారు. అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు. మీరే తనకి ప్రపంచం. మీరే తన హ్యాపీనెస్. సో మీరు పరిచయం అవ్వకముందు మేబీ ఈ పర్సన్ హ్యాపీగా ఉండేవాళ్ళు కాదేమో. లైఫ్ మీద ఒక హోప్ లేకుండా అలా ఉండేవాళ్ళేమో. బట్ మీరు వచ్చిన తర్వాత ఈ పర్సన్ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది.
చాలా చేంజ్ చేశారు. ఈ పర్సన్ లైఫ్‌లో మీరు చాలా చేంజెస్ తీసుకొచ్చారు. లైఫ్ స్టైల్ కానీ, హ్యాపీనెస్ కానీ, హ్యాపీనెస్ అంటే ఎలా ఉంటుందో అనేది ఈ పర్సన్‌కి మీరే నేర్పించారు, చూపించారు, అలవాటు చేశారు. కాబట్టి ఈ పర్సన్ అయితే మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పర్సన్ లీవ్ చేయాలి అనుకోవట్లేదు. మేబీ మీకు ఈ పర్సన్‌కి ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండుండొచ్చు. నేను ఇక్కడ రిలేషన్‌షిప్ గురించి మాట్లాడట్లేదు. బట్ యూ ఆర్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్ అని అయితే ఈ పర్సన్ హిడెన్ ఫీలింగ్‌లో అయితే ఉంది. నాకు నా లైఫ్‌లో ఏదైనా మంచి జరిగింది అంటే అది నువ్వు పరిచయం అవ్వడమే అనేది ఈ పర్సన్ ఫీలింగ్ అనమాట. అప్పటిదాకా ఏదో ఉంటున్నారంటే ఉంటున్నారు. మేబీ ఈ పర్సన్ మీ పరిచయం అవ్వకముందు చాలా కోపంగా ఎక్కువ ఉండొచ్చు, చాలా రూడ్‌గా ఎక్కువ ఉండొచ్చు, చాలా హార్ష్‌గా ఎక్కువ ఉండొచ్చు, చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఎక్కువ ఉండొచ్చు. బికాస్ ఆఫ్ వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఫేస్ చేసిన ట్రామాస్ వల్ల కానీ, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ వల్ల కానీ, ఈ పర్సన్ టోటల్లీ అందరినీ డౌట్ పడ్డం, అందరినీ అనుమానించడం అలాంటి దాకా వచ్చారు. బట్ ఎప్పుడైతే మీరు ఈ పర్సన్ లైఫ్‌లోకొచ్చి ఈ పర్సన్‌ని అండర్‌స్టాండ్ చేసుకొని, సపోర్ట్‌గా ఇచ్చి, గా మాట్లాడారో, అప్పటినుంచి వాళ్ళకేంటంటే మీరు తన లైఫ్‌లో చాలా బెస్ట్ థింగ్ అని ఆ పర్సన్‌కి అనిపించింది. ఆ పర్సన్ అది మీకు చెప్పొచ్చు, చెప్పకపోయి ఉండొచ్చు. బట్ వాళ్ళ ఫీలింగ్‌లో అయితే, వాళ్ళ హిడెన్ ఫీలింగ్స్‌లో అయితే అది ఉంది. సో, ఐ నో దట్ ఐ క్రాస్డ్ ద లైన్ విత్ యూ. సో, మ్యాజిషియన్ కార్డ్ క్లారిఫై చేస్తుంది. మేబీ ఈ పర్సన్ మీతో చాలా దూరం వరకు రిలేషన్‌షిప్ వచ్చారు అనేది ఈ పర్సన్ మనసులో ఉంది. మీకు చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెంచారు. ఈ రిలేషన్‌షిప్ టోటల్ కంట్రోల్ వాళ్ళే తీసుకున్నారు. మేబీ మీ రిలేషన్ ఈ పర్సన్ చాలా ముందుకు వరకు తీసుకెళ్లారు. మేబీ కొన్ని సార్లు గుడ్‌గా అవ్వచ్చు. కొన్ని సార్లు ఫేక్‌గా అవ్వచ్చు. లేదంటే కొన్ని సార్లు మ్యానిపులేట్ చేసి అయ్యుండొచ్చు. బట్ ఈ పర్సన్ మీ విషయంలో చాలా దూరం వరకు ట్రావెల్ చేశారు. అంటే లైక్ మీకు ఈ పర్సన్‌కి మధ్య చాలా పెద్ద ఇష్యూస్ అయినా జరిగుండొచ్చు. లేదు అంటే మీతో రిలేషన్‌షిప్‌లో చాలా వరకు ముందుకు వెళ్ళాననే ఫీలింగ్‌లో ఈ పర్సన్ ఉన్నారు. సో, 6 ఆఫ్ కప్స్ చూడండి ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ. సో, ఈ పర్సన్ మేబీ మీ రిలేటివ్ అయ్యుండొచ్చు. మీ క్లాస్‌మేట్ కానీ, మీ క్లోజ్ ఫ్రెండ్ కానీ, లేకపోతే ఇద్దరు ఒకే ఆఫీస్‌లో అయినా వర్క్ చేస్తూ ఉండాలి. ఆర్ రిలేటివ్ కానీ, మీ ఇంటి చుట్టుపక్కల నియర్ బైలో వాళ్ళు కానీ, మీకు ఈ పర్సన్‌కి లైక్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉందని కానీ, సోల్‌మేట్ కనెక్షన్ ఉందని కానీ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ అదే రిప్రజెంట్ చేస్తుంది. అండ్ పాస్ట్ ఈ పర్సన్‌కి బాగా గుర్తొస్తుంది. మీరు ఈ పర్సన్ కలిసి ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎంత ఆ పర్సన్‌ని మీరు నర్చర్ చేసేవాళ్ళు, ఎంత బాగా చూసుకునేవాళ్ళు, ఎంత ఎమోషనల్‌గా చూసుకునేవాళ్ళు, మీ ఇద్దరి మధ్య ఎంత ఎమోషనల్ బాండింగ్ ఉండేది, అదంతా ఈ పర్సన్ గుర్తు చేసుకుంటున్నారు. ఐ నో దట్ ఐ క్రాస్ ద లైన్ విత్ యూ. కానీ మీరు ఇంత ప్రేమగా చూసుకున్నా మేబీ ఈ పర్సన్ కొంతవరకు మీకు ఇవ్వాల్సినంత ఇవ్వలేదు అనేది ఈ పర్సన్ ఫీలింగ్‌లో ఉంది. ఇట్ వాజ్ మై ఫాల్ట్ బట్ ఐ బ్లేమ్డ్ యూ. సో, తన మిస్టేక్ అయిన ఆ పర్సన్ మిమ్మల్ని తిట్టాను, మిమ్మల్ని బ్లేమ్ చేశాను, మిమ్మల్ని పాయింట్అవుట్ చేసి మాట్లాడారు అనేది ఈ పర్సన్ మనసులో హిడెన్‌గా ఉంది. చూద్దాం ఎందుకు అనేసి. ఏస్ ఆఫ్ వ్యాండ్స్. సో, మీరేదో మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ చేశారు. లేదంటే మీరు ఇంకెవరో మాటలు వినేసి తనని దూరం పెడుతున్నారు. ఆర్ ఎల్స్ మీ లైఫ్‌లో ఇంకెవరైనా వచ్చారు. తను లేకపోయినా కూడా మీరు హ్యాపీగా ఉంటున్నారు. ఇట్లా మీ పర్సన్ తప్పు తనదైనా సరే నిందలు మీ మీద వేశాను. ఈ నిందలు మీ మీద వేశాను. నాకు తెలుసు నా లైఫ్‌లో వేరే వాళ్ళొచ్చారు. నేను వేరే వాళ్ళతో ఉన్నాను. బట్ అది కవర్ చేసుకోవడానికి నిందలు నీ మీద వేశాను. నువ్వు కరెక్ట్ కాదు. నువ్వలా, నువ్విలా. మిస్టేక్ వాళ్ళకి తెలుసు. వాళ్ళ లైఫ్‌లో వేరే వాళ్ళు ఉన్నారు అని, వేరే వాళ్ళతో న్యూ బిగినింగ్స్ చేశారని వాళ్ళకి తెలుసు. బట్
వాళ్ళు ఆ నిజాన్ని ఒప్పుకోలేక మేబీ మీ మీద బ్లేమ్స్ వేసి ఉండొచ్చు. ఐ లవ్ యూ. ఈ పర్సన్‌కి మీరంటే చాలా ప్రేమ ఉంది. హిడెన్‌గా వీళ్ళకి మనసులో అయితే మీరంటే చాలా చాలా ప్రేమ ఉంది. సో కింగ్ ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్‌కి ఎట్ ప్రెజెంట్ మీరంటే ప్యాషన్ చాలా ఎక్కువవుతోంది. మీరంటే ఇంట్రెస్ట్ చాలా ఎక్కువవుతుంది. సో ఇప్పుడు వాళ్ళ మైండ్ అనేది ఓపెన్ అవుతోంది. రియాలిటీ చెక్ అనేది ఈ పర్సన్‌కి తెలిసింది. సో వాట్ ఈజ్ వాట్ అనేది ఈ పర్సన్‌కి అర్థమైంది. సో ఇక్కడ ఫైరీ ఎనర్జీ ఉంది చూసారా? స్పార్క్ ట్రూత్ అనేది తెలిసింది. మీరంటే ఇష్టం ఉందని, మీరు లేకుండా ఉండలేరు అని. మీరంటే ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్‌కి చాలా ప్యాషన్ అయితే ఉంది. ప్యాషనేటెడ్ ఎనర్జీలో అయితే కనిపిస్తున్నారు. సో 8 ఆఫ్ స్వర్డ్స్. కానీ ఎక్కడో ఈ పర్సన్‌కి ట్రాప్ ఫీలింగ్ ఉందండి. మేబీ మీరంటే నెగెటివ్ థాట్స్ వల్ల ఈ పర్సన్ మీ నుంచి దూరం అయ్యి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీరేంటి అనేది ట్రూత్, రియాలిటీ తెలుసుకొని మేబీ ఈ పర్సన్ మళ్ళీ మీ వైపు వస్తున్నారు. మీకు ప్రపోజ్ చేయడానికి. మీరంటే చాలా ప్రేమ ఉంది. కింగ్ ఆఫ్ వాండ్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే స్పార్క్, ప్యాషన్. సో వాళ్ళ ఈగో కూడా ఇక్కడ ఎందుకో బ్రేక్ అయింది. మేబీ మీ పర్సన్ ఈగోయిస్టిక్ అయితే వీళ్ళ ఈగో కూడా బ్రేక్ అయింది. కాబట్టి ఈ పర్సన్‌కి మీరంటే ప్రేమ అనేది తెలుస్తుంది. యూ కేమ్ క్లోజర్ దాన్ ఎనీవన్. సో అందరికన్నా కూడా మీరు చాలా దగ్గరయ్యారు అనే ఫీలింగ్లో అయితే ఈ పర్సన్ ఉన్నారు. సో తన లైఫ్లో తనని చాలా దగ్గర నుంచి చూసింది మీరే అనేది పర్సన్ ఫీలింగ్ అనమాట. నైట్ ఆఫ్ పెంటికల్స్. ఏదో మీ ఇద్దరి మధ్య ఒకేసారి రిలేషన్ ఫామ్ అయింది, ఒకేసారి అన్నీ జరిగిపోయాయి అనేది కాదు. స్లోగా ఇదంతా జరిగింది. స్లోగా మీరు తనకు కనెక్ట్ అవ్వడం కానీ, తను మీరు కనెక్ట్ అవ్వడం కానీ ఇదంతా జరిగింది అనేది మీ పర్సన్ ఫీలింగ్ అనమాట. యూ కేమ్ క్లోజర్ దాన్ ఎనీవన్. సో వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే వేరే వాళ్ళు ఇంకెవరైనా అయి ఉంటే నా గురించి తెలుసుకొని నాకు కనెక్ట్ అవ్వడానికి కూడా ఇష్టపడేవాడు కాదు, వెళ్ళిపోయేవాళ్ళు. బట్ నువ్వు అలా కాదు. స్లోగా అయినా సరే నన్ను అండర్స్టాండ్ చేసుకొని, స్టెప్ బై స్టెప్గా నన్ను అండర్స్టాండ్ చేసుకొని నాకు దగ్గర అయ్యావు అని ఫీలింగ్ ఉంది. 5 ఆఫ్ వాండ్స్ చూడండి. వేరే వాళ్ళైతే వీళ్ళ మెంటాలిటీకి, వీళ్ళ మైండ్ సెట్కి, వీళ్ళు అందరితో పెట్టుకునే గొడవలకి కానీ ఎప్పుడో బాయ్ చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు. బట్ మీరు అలా కాదు. ఈ పర్సన్ ప్రాబ్లమ్స్ అన్నీ, తన లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ మీరు తీర్చారు. తన ప్రతి ప్రాబ్లంలోనూ మీరు సపోర్ట్గా నిలబడ్డారు. ప్రతి ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి మీరు ఆ పర్సన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూనే వచ్చారు. కాబట్టి యూ కేమ్ క్లోజర్ దాన్ ఎనీవన్. వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే నువ్వు చాలా దగ్గర అయ్యావు, నాకు చాలా కనెక్ట్ అయిపోయావు. స్లోగా అయినా సరే చాలా కనెక్ట్ అయిపోయావు. నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేనంతగా కనెక్ట్ అయిపోయావు నువ్వు నాకు అని చెప్తున్నారు. నా వల్ల నువ్వు చాలా ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటావని తెలిసినా కూడా నాతో కనెక్ట్ అయ్యావు అనేది పర్సన్ ఫీలింగ్ అనమాట. ఐ విష్ ఐ కుడ్ షేర్ మై గుడ్ న్యూస్ విత్ యూ. సో ఆ పర్సన్ వాళ్ళకి సంబంధించిన గుడ్ న్యూస్ ఏదో మీకు చెప్పాలి అని అనుకుంటున్నారు. ఏంటి ఆ గుడ్ న్యూస్ చూద్దాం. ఐ విష్ ఐ కుడ్ షేర్ మై గుడ్ న్యూస్ విత్ యూ. క్లారిఫై చేయండి యూనివర్స్.
సో, మేబీ వీళ్ళకి ఈ ట్రాప్ సిట్యుయేషన్ నుంచి బయటికొచ్చారు. అది చెప్పాలనుకుంటున్నారు. సో, ఏదైతే నెగటివిటీ ఉందో, ఆ నెగటివిటీ నుంచి, ఆ నెగెటివ్ థాట్స్ నుంచి ఈ పర్సన్ బయటికొచ్చారు. అది మీకు చెప్పాలనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు సిట్యుయేషన్‌ని ప్రాపర్‌గా చూడగలుగుతున్నారు. మేబీ ఇప్పటిదాకా వీళ్ళని ఎవరైనా ఫ్యామిలీ ట్రాప్ చేసుండొచ్చు. సొసైటీకి ఈ పర్సన్ భయపడి ఉండొచ్చు. ఫ్యామిలీకి ఈ పర్సన్ ట్రాప్ అయ్యి ఉండొచ్చు. లేదు అంటే వీళ్ళ నెగెటివ్ థాట్స్‌తోనే భయంతో ఈ పర్సన్ ట్రాప్ అయిపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళకి వాట్ ఈజ్ వాట్, ఎవరు ఏంటి అనేది విషయం వాళ్ళకి అర్థమైంది. ఆ నెగటివిటీ నుంచి, నెగెటివ్ థాట్స్ నుంచి, నెగెటివ్ పీపుల్ నుంచి, నెగెటివ్ మైండ్‌సెట్ నుంచి ఈ పర్సన్ బయటికి వచ్చారు. అదే మీకు చెప్పాలి అనుకుంటున్నారు. ఇంకా నాకు క్లారిటీ వచ్చింది. సిట్యుయేషన్స్ మీద క్లారిటీ వచ్చింది. నీ మీద క్లారిటీ వచ్చింది. ఉన్న నెగటివిటీ అంతా పోయింది. అది ఆ పర్సన్ మీకు చెప్పాలనుకుంటున్నారు. రియాలిటీ చెక్ అనేది ఈ పర్సన్‌కి వచ్చింది అని నేను ఇందాక ఇక్కడ చెప్పాను. సో, రియాలిటీ ఏంటి అనేది ఈ పర్సన్ చూడగలుగుతున్నారు. సో, వేరే వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ వల్ల కానీ, ట్రాప్ వల్ల కానీ, వాట్ ఈజ్ వాట్ అసలు వాళ్ళకేం కావాలో కూడా వాళ్ళకి తెలియలేదనమాట. భయపడ్డమో, లేకపోతే ఇంకేదన్నానో ఎవరో ఫ్రెండ్స్ మీ మీద ఎగైనెస్ట్‌గా చెప్తే అది నమ్మి భయపడ్డమో, సో, సంథింగ్ ఏదో ట్రాప్‌లో ఉన్నారు. సో, ఇప్పుడు ఆ ట్రాప్ కళ్ళకి పోయింది. క్లారిటీ అనేది ఈ పర్సన్‌కి వచ్చింది. సో, అదే ఈ పర్సన్ మీకు చెప్పాలనుకుంటున్నారు. సో, చూడండి 10 ఆఫ్ స్వర్డ్స్. ఇది కూడా పెయినే, ఎండింగ్సే. మేబీ ఈ పర్సన్‌కి ఫ్రీడమ్ దొరికింది. ఇది కూడా పెయినే రిప్రజెంట్ చేస్తుంది. 10 ఆఫ్ స్వర్డ్స్. మేబీ ఏదైనా వీళ్ళ లైఫ్‌లో మేజర్ ఎండింగ్స్ అయినా జరుగుండాలి. థర్డ్ పార్టీ ఇష్యూస్ కానీ, నమ్మిన వాళ్ళే ఈ పర్సన్‌ని మోసం చేయడం కానీ, మీ ఇద్దరి మధ్య సిట్యుయేషన్స్ నెగెటివ్‌గా ఏదైనా ఉండుంటే, పెయిన్ ఏదన్నా ఉండుంటే, ఆ పెయిన్‌ని ఎండ్ చేసేసి మీ దగ్గరికి రావాలి. నాకు నీతో కనెక్ట్ అవ్వాలని ఉంది అనే ఆ పర్సన్ ఆ గుడ్ న్యూస్ మీకు చెప్పాలనుకుంటున్నారు. సో, మన ఇద్దరి మధ్య ఏదైతే నెగటివిటీ ఉందో అది ఎండ్ చేసి మళ్ళీ నీతో కనెక్ట్ అవ్వాలని ఉంది అని అది చెప్పాలనుకుంటున్నారు. మేబీ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఎండ్ అయిపోయిందని కానీ, సో, సంథింగ్ ఇక్కడ మేజర్ ఎండింగ్స్ మీకు ఎగైనెస్ట్‌గా ఎవరైనా చెప్పుంటే వాళ్ళ వల్ల ఈ పర్సన్ పెయిన్ పడ్డం కానీ, సో, అప్పుడు వాళ్ళు రియాలిటీ చెక్ అనేది చూసుకోవడం కానీ, ఇప్పుడు వాళ్ళకి వాట్ ఈజ్ వాట్ అనేది రియాలిటీ తెలియడం కానీ, సో, ఇదంతా ఏదో ఉంది. యూ అండ్ ఐ వర్ టూ యంగ్. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. సో, నాకు తెలిసి ఈ పర్సన్ చాలా అప్సెట్‌గా ఉన్నారు. చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. అప్సెట్‌గా ఉన్నారు. పాస్ట్‌లో తనకి తాను ఓన్‌గా డెసిషన్స్ తీసుకోలేక, మనకి మనం ఓన్‌గా డెసిషన్స్ తీసుకోకూడదు. మనం ఇంకా చిన్నవాళ్ళం అనే ఫీలింగ్‌లో ఉండి ఈ పర్సన్ మీకు దూరం అయ్యారు. మీ నుంచి వాకౌట్ చేశారు చూడండి. 8 ఆఫ్ కప్స్ మీ నుంచి వాకౌట్ చేశారు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. యూ స్పీక్ టు మీ త్రూ మ్యూజిక్. సో, మ్యూజిక్ ద్వారా మీ పర్సన్‌కి ఇంకా మీ మెమరీస్ గుర్తున్నాయంట. చూద్దాం. సో, 3 ఆఫ్ స్వర్డ్స్. మేబీ పెయిన్‌ఫుల్ సాంగ్స్ వింటూ ఉండొచ్చు. ఇదే ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. సో, మిమ్మల్ని ఎంత బాధ పెట్టానో, లవ్ సాంగ్స్ కానీ, హార్ట్ బ్రేక్ సాంగ్స్ కానీ, పెయిన్‌ఫుల్ సాంగ్స్ కానీ, సాడ్ సాంగ్స్ కానీ, దాని ద్వారా మీ పర్సన్‌కి ఆ సాంగ్స్ వింటూ ఈ పర్సన్ ఏడుస్తున్నారు లిటరల్లీ. ఎమోషనల్ సాంగ్స్ వింటూ, హార్ట్ బ్రేక్ సాంగ్స్ వింటూ, పెయిన్‌ఫుల్ సాంగ్స్ వింటూ ఈ పర్సన్ ఏడుస్తున్నారు. అలా మిమ్మల్ని గుర్తు చేసుకొని ఏడుస్తున్నారు. బర్స్ట్ అవుతున్నారు. హార్ట్ బ్రేక్ ఫీల్ అవుతున్నారు. ఎమోషనల్ అవుతున్నారు. వీళ్ళేమీ హ్యాపీ సాంగ్స్ వినట్లేదు. అది కూడా చూడండి. 3 ఆఫ్ స్వర్డ్స్. పెయిన్‌ఫుల్ సాంగ్స్,
ఏదో సాంగ్స్ ఉంది కదా, అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే, అది నువ్వే ఇది నువ్వే అలికిడి వింటే కదా నువ్వే, అప్పుడో ఇప్పుడో ఎప్పుడైనా నా చిరునవ్వే నీ వలన తెలియని లోకం తీపి నాకు రుచి చూపావులే. సో ఇలాంటి సాంగ్స్ ఇంకా నేను ఇంతకన్నా ఎక్కువ పాడలేను, నాకు గుర్తు కూడా లేదు. సో ఇలాంటి సాంగ్స్, బ్రేకప్ సాంగ్స్ ఇవన్నీ విని మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసనేట్ అయింది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆర్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు పర్సనల్గా రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.